అంటే మొన్న అనంత శ్రీరాము అర్జునుడే గొప్ప అని చెప్పేసి వాదిస్తున్నాడు అన్నయ్య. అంటే కల్కి సినిమా ఎప్పుడైతే చూసానో నాకు అసలు అంతా మొత్తం కన్నుని లేపేశాడు. ఈ నాగశ్విని ఏం చేశాడంటే మొత్తం కన్నుని లేపేశాడు. నాకు అప్పటి నుండి కూడా నేను ఒక సందిగ్ధంలో ఉండిపోయాను. ఈ నాగశ్విని చూపించినట్టు కొంతమంది చెప్తున్నట్టు కర్ణుడు గొప్ప, ఇది అసలు నీకు ఏమంటావని. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది అన్నావు కదా, నీకు సినిమా నాలెడ్జ్ ఉందా? నువ్వు నిజంగా మహాభారతం చదివావు? మహాభారతంలో అంటే పూర్తి అన్నీ కాదు, నువ్వు సినిమా చూసి నీకు నాలెడ్జా, నువ్వు నిజంగా మహాభారతం చదివావు? అంటే నాకు ఈ రామారావు గారు దానవీర సూరకర్ణ నుంచి సినిమాల పరంగానే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నారు. ఓన్లీ సినిమాలు చూసే నువ్వు అంటే దానవీర సూరకర్ణ సినిమా చూసావు, కర్ణుడు గొప్పలో కనబడతాడు. కల్కి సినిమా చూసావు, కర్ణుడు ఇంకా గొప్పలో కనబడతాడు. ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కర్ణుడు గొప్పడేం కాదు, అర్జునుడు గొప్పడు అని వాళ్ళు అంటారు. జస్ట్ కన్ఫ్యూజన్, ఏది నిజం ఏది అబద్ధం. సరే రైట్, నేను అనేది ఏంటంటే నువ్వు తెలుసుకుందాం అనుకున్నది మంచి టాపిక్. ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ బలవంతుడు, ఎవరు తక్కువ బలవంతుడు, అది అంతే కదా. శారీరక బలం, మానసిక బలం రెండు విధాలుగా కూడా ఎవరు అసలు ఎవరు పవర్ఫుల్ అనేది నాకు. సో ఇక్కడ చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెడ్డోడు మంచోళ్ళు ఎవరికి కనబడతాడు? ఒక చెడ్డోడు ఒక ఎదవ పని చేసాడు, ఒక చెడ్డ పని చేసినాడు, ఎవరికి మంచోళ్ళు కనబడతాడు? చెడ్డోడికి కనబడతాడు. కలియుగం అంటే కలియుగం తాలూకా లక్షణాల్లో మన ఇంటలెక్చువల్ అంటే మన జ్ఞానం కిందకి దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో అదొక సూచిక కలియుగానికి. అంటే నీ తెలివి ఉన్నతంగా ఉండదు, కిందకి దిగి ఉంటుంది, కింది స్థాయిలో ఉంటుంది. నీకు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో మ్యాక్సిమైజ్ శివుడికి చేశాడు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు. కానీ సీతారామ కళ్యాణం అన్న ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ విలన్ రోలు రావణాసురుడు క్యారెక్టర్ చేశాడు. చేసినప్పుడు ఆంధ్ర ప్రజలు ఎన్టీఆర్కి బ్రహ్మరథం పట్టేశారు. ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అప్పటి వరకు రాముడు కిందో కృష్ణుడి కిందో చూసిన ఆడియన్స్ రావణాసురుడిని ఎన్టీఆర్ కింద యాక్సెప్ట్ చేసే సినిమాని ఆడించినప్పుడు ఎన్టీఆర్లో ఒక అహంభావం స్టార్ట్ అయింది. ఏంటది అంటే నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసినా జనాలు దాన్ని హీరోటిక్గా చూస్తారని బిలీవ్ చేశాడు. సో అప్పుడు తను ఎంచుకున్న క్యారెక్టర్స్ అంటే దుర్యోధనుడు, రావణుడు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయు, సీతారామ కళ్యాణంలో రావణాసురుడి క్యారెక్టర్ ఎగ్జాక్ట్ రావణాసురుడి క్యారెక్టర్ లా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఆడ అహంకారం, ఆడ మూర్ఖత్వం, ఆడ బలం, ఆడ పంతం, ఇవన్నీ. నువ్వు అదే ఎన్టీఆర్ లాస్ట్ సినారియోలో తీసిన సీతారామ కళ్యాణం చూస్తే లక్ష్మణుడు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి జాతకం నాకు ముహూర్తం పెట్టు యుద్ధానికి అన్నాడు. అంటే ఈ ఎన్టీఆర్ తాలూకు క్యారెక్టర్ని హైప్ చేసుకోవడానికి అక్కడ ఎన్టీఆర్ రాయించుకున్నాడు. సో యథార్థ మహాభారతం ఒకలా ఉంటుంది. నువ్వు సినిమాటిక్గా తీసినప్పుడు ఆ సినిమా దర్శకుడికి లేదంటే ఆ సినిమాలో ఉన్న రచయితకి ఈ క్యారెక్టర్ని మనం ఎక్కువ లేపాలి అని అనుకున్నాడు అనుకో, అడిగి నచ్చింది అటు రాసుకుంటాడు. ఓకే. సో ఇప్పుడు నువ్వు అడిగినకి వచ్చిన అంటే ఇక్కడ ఒక్క డౌట్ అన్నా. ఇప్పుడు ఒక రైటర్ అనేవాడు, ఒక రైటర్ కమ్ డైరెక్టర్, అతనికి ఇష్టమైన అతనికి ప్రీతి ఉన్న క్యారెక్టర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది అతని వరకు ఓకే. బట్ బయట కూడా చాలా వరకు డిస్కషన్స్ జరుగుతుంది దీనికోసం. అంటే ఇప్పుడు మన చాగంటి ఆధ్యాత్మిక గురువులు, చాగంటి, గరికపాటి ఇలాంటి వాళ్ళు కూడా ఈ వాదనలు వస్తున్నాయి కదా. బేసిక్గా మాట చెప్తున్నాను, అది దుష్ట చతుష్టయంలో నలుగురు ఉంటారు. అంటే నలుగురు చెడ్డోళ్ళు. మహాభారతంలో నలుగురు చెడ్డోళ్ళు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని. వీళ్ళ నలుగురిని కలిపి దుష్ట చతుష్టయం ఉంటుంది. ఓకే. మనకి 5 మకరాలు ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దుష్ట చతుష్టయంలో? నలుగురు. మరి 5వ వాడు ఎవడో తెలుసా నీకు? ధృతరాష్ట్రుడు తండ్రి. ఓకే. సో మనం పురాణాలు చూసినప్పుడు సింబాలిక్ చేసుకోవాలి. ఈ 5ంటికి వాళ్ళ 5గురిని తీసుకోవాలి. ఇక్కడ పంచపాండవులు ఎంతమంది? వల్ల 5 సద్గుణాలు. అవి సత్యము, అహింస, ఇలా ఒక 5 సద్గుణాలకి వీళ్ళు, 5 దుర్గుణాలకి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే. సో ఇలా మనం మహాభారతాన్ని చదివితే మనకి మహాభారతంలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు అన్నది క్లారిటీగా అర్థమవుతుంది.
మహాభారతం అనేది ఉంది కదన్న, ఈ పోర్షన్ ఏదైతే ఉందో అంటే ఈ కాలం, దాన్ని కాలం అనొచ్చు లేదా చరిత్ర అనొచ్చు ఏదన్నా అనొచ్చు, అసలు ఎగ్జిస్టింగ్ అది రియలా ఆర్ ఫిక్షనలా? నాకు ఫస్ట్ అది తెలుసుకోవాలి నేను. ఇప్పుడు మహాభారతం రియలా ఫిక్షనలా అంటే అసలు నీకు రియల్ అయితే ఎందుకు, ఫిక్షనల్ అయితే ఎందుకు? నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 5th క్లాస్లో అశోకుడు రోడ్డుకి 2 వైపులా చెట్లు నాటించును అని చెప్పారు. 5th క్లాస్ లెసన్లో అన్ని సార్లు అశోకుడు రోడ్డుకి 2 వైపులా చెట్లు నాటించును, అశోకుడు 2 వైపులా, అశోకుడు చాలా చేశాడు. ఇంకా అశోకుడు కళింగ యుద్ధం చేశాడు, బౌద్ధ మతాన్ని స్థాపించాడు, ఇవన్నీ చాలా మంది గుర్తుండవు. కానీ అశోకుడు ఏం చేశాడు అంటే రోడ్డుకి 2 వైపులా చెట్లు నాటించని గుర్తుండదు. సో అది నీకు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే నీకేమైనా అవకాశం ఉంటే నువ్వు రోడ్డుకి 2 వైపులా చెట్లు నాటించి బతికించరా బాబు అని చెప్పాడు. ఇప్పుడు అది చెప్పేశాడు. అశోకుడు ఏం చేశాడు, చేసాడు. అది చేసింది మనం చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అశోకుడు ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? అది చదివినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? చెట్లు రోడ్డుకి 2 వైపులా ఉండేలా పెట్టుకుంటే వాతావరణం బాగుంటుంది, అటు ఇటు నడిచెళ్ళేవాడికి నీడగా ఉంటుంది, బస్ కదా. ఇప్పుడు మహాభారతం జరిగితే నీకెందుకు, జరగకపోతే నీకెందుకు? జరగలేదు, మహాభారతం చెడ్డదా? కాదు. జరిగింది, మహాభారతం మంచిదా? అది నువ్వు చెప్పలేదు. సో నువ్వు మహాభారతం చదువు, ఫస్ట్ చదివి డీప్గా నువ్వు అనలైజ్ చెయ్యి. మహాభారతం నీకు మంచి చెప్తుందా, చెడు చెప్తుందా, ఎలా బ్రతకాలి అన్న దానికోసం పర్ఫెక్ట్గా నీకు నేర్పుతుందా, నేర్పట్లేదా, ఈ సొసైటీలో ఏం చేయకూడదు అనేది నీకు చెప్పగలుగుతుందా, చెప్పలేకపోతుందా? ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లు దాంట్లో లేవనుకో, కృష్ణుడు పంచపాండవులు ఈ 100 మంది అన్నదమ్ములు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, లేరు. కానీ మనం నేర్చుకోగలుగుతున్నాం కదా. ఒక కథ అనుకో, మహాభారతంలో ఒక సాదా కథ, ఎవడో తాత ఊసిపోక సరదాగా చెప్పాడు. కథలో నీతి ఉందా లేదా, ఆ నీతి నువ్వు తెలుసుకుంటున్నావా లేదా, ఆచరిస్తున్నావా లేదా? ఇంతే. మహాభారతం కోసం అడిగినప్పుడు ఇంతే తెలుసుకో. అంతేగాని మహాభారతం జరిగిందా, కృష్ణుడు ఉన్నాడా, అర్జునుడు ఉన్నాడా, అర్జునుడికి ఆ శక్తి ఉందా, అవన్నీ సెకండరీ. మనకు అనవసరం కదా. అది ఉంటే మనకి ఎందుకు, లేకపోతే మనకి ఎందుకు? అది పోయారు కదా. ఉంటే ఓ 3000 సంవత్సరాల క్రితం ఉన్నారు, ఉన్నాయి, లేరు, లేకపోయినా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనం ఎగ్జిస్టెన్సీలో ఉన్న మంచిని నేర్చుకోగలుగుతున్నామా లేదా, అంతే. అంతే. ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? అర్థమైందండి. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు. ఒక గురువు తన దగ్గర ఉన్న విద్యని పంచుతాడు. అది గురు లక్షణం. అలాంటిది ఇక్కడ ఏకలవ్యుడు, నీకు తెలుసు ఏకలవ్యుడు, అతను ఏ జాతికి సంబంధించినాడు? నార్మల్ అడవి జాతి, అది గిరిజనుడు. రైట్, గిరిజన జాతికి సంబంధించిన ఒకడు. అతడు ఎవరైతే మన ద్రోణాచార్యుడిని గురువుగా కొలుచుకొని, అంటే అతని విగ్రహాన్ని గురువుగా కొలుచుకొని మొత్తం శిష్యరికం మొత్తం తనకు తానే చేసుకున్నాడు. గురువుగా పట్టించి, మనసులో పట్టించి శిష్యరికం చేసుకున్నాడు. అలాంటి శిష్యుడిని ద్రోణాచార్యుడు అనే ఒక వ్యక్తి నా శిష్యుడిగా నువ్వు ఉన్నందుకు గర్వపడాలి. ఇక్కడ అతను ద్రోణాచార్యుడు అనే వ్యక్తి గర్వపడకుండా అర్జునుడి కోసం గురుదక్షిణగా ఆ బొటన వేలుని ఎందుకు తీసుకున్నా అంటే, ఏకలవ్యుడు అనేవాడు అర్జునుడి కన్నా అంత గొప్ప విలుకారుడా? బేసిక్ అదే చెప్తున్నా. మళ్ళీ ఇది నీకు వచ్చిన సినిమా నాలెడ్జ్ నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ చెప్తున్నాను, నాకు రామాయణం అవని ఏదైనా కరెంట్ జనరేషన్ లో పెద్ద సినిమా ద్వారా తెలుసుకుంటాం, కానీ పుస్తకాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం. జనరేషన్ లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవైలబిలిటీగా పుస్తకాలు ఉన్నాయి మహాభారతం, కానీ చదివి ఓపిక మనకు లేదు. ఏకలవ్యుడి సినిమా కృష్ణరాజు చూడాలి, లేకపోతే దానవీర శివకర్ణ చూడాలి, కర్ణుడు కల్కి సినిమా ప్రభాస్ చూడాలి, సో ఇక్కడ ప్రాబ్లం అదే. ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే ఏకలవ్య టైటిల్ ఎవరిని హైట్ చేయాలి? ఏకలవ్యుని చేయాలి. ఇప్పుడు ఏకలవ్యుని హైలైట్ చేయాలంటే ఎవరిని దించాలి? అర్జునుని దించాలి. అంతే జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే పాండవులకి కౌరవులకి ద్రోణాచార్యుడు అనేవాడు ప్రత్యక్ష గురువు. అట్ ద సేమ్ పాయింట్ ప్రత్యక్షంగా గురువే. ఏకలవ్యుడు కూడా ప్రత్యక్షంగా గురువే. ఎలాగా? నువ్వు వచ్చి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత వచ్చాడు ఆయన దగ్గర, ద్రోణాచార్య దగ్గరికి వచ్చాడు. సార్ నాకు అస్త్రాలు నేర్పించండి అన్నాడు. అస్త్రం నీకెందుకు అంటే, నీకు అస్త్రానికి శస్త్రానికి తేడా తెలియదు కదా. శస్త్రం అంటే సంధించేది, శస్త్రం అంటే సంధించేది, వదిలేది. అస్త్రం ఏంటంటే మంత్రోచ్చారంతో ఉండేది అనమాట. అంటే మంత్రం పఠించి నువ్వు వదిలితే విపత్తుని క్రియేట్ చేస్తుంది. నువ్వు శస్త్రాన్ని వదిలేవనుకో, బాణం వదిలేవనుకో, అక్కడ ఒకటే చచ్చిపోతాడు. అదే అస్త్రాన్ని వదిలేవనుకో, ఒక 1000 మంది దాని తాలూకు పవర్ బట్టి 1,00,000 మంది లేకపోతారు. సో
ఫస్ట్ ఏం చూసారంటే ఒక విద్యార్థికి ఏమైనా నేర్పాలంటే ఆడు గుణగణాలు ఏంటాడు, మంచి ఏంటాడు, చెడ్డ ఏంటాడు, ఇంటలెక్చువల్ సెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి విద్య నేర్పేవారు. నువ్వేంటి, నీ ఆలోచన పరిధి ఏంటి, నీ జ్ఞానం ఎంతవరకు ఉంది, ఇలా నేర్పేవారు. ఇలాగే ఎందుకు నేర్పేవారు, ఇలాగే నేర్పాల్సిన అవసరం ఏంటుంది అంటే సింపుల్గా చెప్తాడు. ఉత్తర కొరియాలో కిమ్ కూడా ఉన్నాడు. ఆడికి ఎందుకు భయపడుతున్నారు అందరూ, ఆడి దగ్గర అనుభవం ఉంది కూడా భయపడుతున్నారు. అలాంటి దగ్గర అనుభవం ఉండడం మంచిదా చెడ్డదా? చెడ్డదే. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయికి అందరూ ఎందుకు భయపడతారు, అది ఎవరికి డోంట్ నో, అది జ్ఞానం లేదు, పిచ్చోడి లేదు, ఆలోచన శక్తి. ఏమంటాడు, వీడి చేతిలో అది భలే పిచ్చోడి చేతిలో రాయిలా పడ్డదురా అంటారు. ఎందుకు, అది ఎవరికి ఇస్తాడో తెలియదు. సో మంచి శక్తి కలిగినటువంటి ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో అది ఎవరి దగ్గరికి పడితే ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, విచక్షణ లేనోడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, ఆడి దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తాడో తెలియదు, ఎప్పుడు ప్రయోగిస్తాడో తెలియదు, ఎందుకు ప్రయోగిస్తాడో తెలియదు. కాబట్టి అంటే ఆయుధం ఎక్కువ మందిని సంహరించగలిగేది ఏదైతే ఉందో, అంటే చంపగలిగేది ఏదైతే ఉందో ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేను AK-47 చెప్పేసి పట్టుకొని తిరుగుతానంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకోదు? నువ్వు ఎవరి కాలేజీతో తెలియదు, పట్టుకొని తెలియదు అంతే. సో ఆర్మీ వాడికి ఎందుకు ఇచ్చింది, ఆడికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చింది, దాన్ని ఎప్పుడు వాడాలో చెప్పింది, ఎలా వాడాలో చెప్పింది, అన్నీ ఆడికి తెలుసు దాన్ని. సో ఒక ఆయుధాన్ని ఇవ్వాలంటే ముందు ఆయుధాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో వాడాలి అన్న విషయం మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందువల్లే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు. అందుకనే ద్రోణాచార్యుడు ఏం చేసాడంటే అందరికీ అన్నీ నేర్పలేదు. నువ్వు అనుకుంటావు ఏకలవ్యుడికే నేర్పలేదా? కాదు, తన సొంత కొడుకైన అశ్వత్థామకు కూడా కొన్ని నేర్పలేదు. మరి కొడుకే కదా, నువ్వు అన్నట్టు నిజంగా ప్రీతి ఉందనుకో, శిష్యుడి కన్నా కొడుకు ఎప్పుడు గొప్పడే కదా. మరి ఆడికి అర్జునుడు నేర్పి కన్నా వీటికి ఎక్కువ నేర్పాలి కదా అశ్వత్థామకి, కానీ నేర్పలేదు కదా. అర్జునుడికి ఎందుకు నేర్పాడు, అశ్వత్థామకి ఎందుకు నేర్పలేదు? అర్జునుడికి ఆలోచన శక్తి ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఇది ఎక్కడ వాడాలన్నది అర్జునుడికి తెలిసి కాబట్టి నేర్పాడు, ఎక్కడ వాడాలో తెలియని వాళ్ళకి నేర్పలేదు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఏకలవ్యుడు ఏం చేశాడు, శస్త్రం అని నేర్చుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు నమస్కారం అన్నాడు. బాగా నేర్చుకున్నారు, నువ్వు గురు చూసి బాగా కొడుతున్నావు, నీకు వచ్చిన ఇబ్బంది లేదు, నువ్వు అడవికి వెళ్ళిపో, నువ్వు నేర్చుకున్న విద్య నువ్వు వేటాడడానికి, నువ్వు బ్రతకడానికి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని బ్రతికించడానికి సరిపోద్ది అడవి. అలా కాదు గురువుగారు, నాకు అస్త్రాలు నేర్పండి. నీకెందుకురా అస్త్రాలు అండి, సరదాగా నేర్చుకుంటానండి. సరదాగా నేర్చుకోకూడదు నన్ను. అలాగా నువ్వు అడవిలో బ్రతుకుతావు, నీకు ఎంతవరకు విద్య కావాలి, ఆ వచ్చిన క్రూరముల గురించి కాపాడుకోవడానికి విద్య కావాలి. ఏదో జంకనో ఇంకో దాన్నో పందినో వేటాడి చంపుకొని తినడానికి కావాలి. నువ్వు నీ జీవన విధానానికి సరిపోయే విద్య నువ్వు అద్భుతంగా నేర్చుకున్నావు, ఇక చాలు, వెళ్ళిపో. ఏకలవ్యుడికి కోపం వచ్చింది, ఇది నాకు విద్య ఎందుకు నేర్పలేదు. సో అడవికి వెళ్ళాడు, ద్రోణాచార్యుడితో బొమ్మ కట్టుకున్నాడు. హీ విల్ ప్రాక్టీసింగ్ మొత్తం వచ్చేసాడు. సరే, అందుకనే నువ్వు పాత సామెతల్లో ఉంటుంది, వేమన పద్యం ఓ పద్యం ఉంటుంది, గురుకృపలేక గురుతెట్లు కలుగునో, అజునుకైనా వాణ్ణి అయ్యకైనా, తాళంబు చెవులేక తలుపెట్లు ఊడునో, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. నెక్స్ట్ బాగా వినే సామెత ఉంటుంది, గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే విద్య అబ్బదు అని చెప్పలేదు, అది గుడ్డి విద్య అయిపోతుంది అని చెప్పారు. అంతే. అంటే దాన్ని ఎలా సంధించాలో తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడ వాడుకోవాలో తెలియదు. సో కానీ ప్రాక్టీస్ మీన్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఏకలవ్యుడు ఏం చేయాడు, ప్రాక్టీస్ చేసాడు, అది విద్య వచ్చేసింది. నువ్వు ప్రాక్టీస్ చేస్తే విద్య వస్తుంది. ఆ విద్యను సక్రమమైన మార్గంలో ఎలా ఉపయోగించాలో చెప్పేవాడు ఎవడు, గురువు. ఏకలవ్యుడికి ఏమైంది, గురువు లేకుండా విద్య వచ్చేసింది. సో ఒకసారి పంచపాండవులు అడవికి వెళ్తే వాళ్ళకి దగ్గరలో ఒక కుక్క కనిపించింది. అది బక్క చిక్కిపోయి ఉన్నది, దాని గొంతులో బాణం ఉంది, గొంతులో ప్రాణం పోలేదు. దాని గొంతులో బాణం ఉంది, దాని ప్రాణం పోలేదు. అది ఆ బాణం గుచ్చుకొని నోరు మూసినా లోపల గుచ్చుకుంటుంది, నోరు తెరిచినా బాణం గుచ్చుకుంటుంది. అలాంటి బాణం. సో దానికి ఏమీ తినడానికి అవ్వదు, ఏమీ తాగడానికి అవ్వదు. అంటే అసలు చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉంది ఆ కుక్క. దాని బాధ వర్ణాతీతం అన్నమాట. అర్జునుడు చూశాడు, చూసి ఇది శబ్దం చూసి సంధించిన శస్త్రం కాదు, అంటే దాని అరుపు విని సంధించాడు. ఎవరో ఉంది, ఏకలవ్యుడు సంధించాడు. ఓకే, దానికి తగిలింది, అది బాధపడుతుంది. అర్జునుడి దగ్గరికి వచ్చింది, ఇది ఎవరు వేసాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఏకలవ్యుడు వేసాడు. ఏమైనా నీ గురువు ఎవరో అని అడిగాడు ఏకలవ్యుడు.
ద్రోణాచార్యుడు నా గురువు అని చెప్పాడు. ఎలా విద్య వచ్చింది ఇవన్నీ అడగలేదు. నీ గురువు ఎవరో అని అడిగాడు. ద్రోణాచార్యుడు నా గురువు అని చెప్పాడు. ఓకే. అర్జునుడు ద్రోణాచార్య దగ్గర ఏమండి ఎంతో విజ్ఞత ఉంటేనే కానీ ఎంతో జ్ఞానం ఉంటేనే కానీ విద్య నేర్పరు అని కదా మీ శబ్దం. ఒక కుక్క మీద ప్రయోగించవలసినది కాని అస్త్రాన్ని కుక్క మీద ప్రయోగించి దానికి ప్రత్యక్షంగా బ్రతుకుండగా నరకాన్ని చీవించిన ఒక విజ్ఞత లేని వ్యక్తికి మీరు ఎందుకు విద్య నేర్పించారు అని అడిగాడు అర్జునుడు. అది అడిగింది, అంతేగాని నాకన్నా గొప్ప నేను అవన్నీ అడగలే. ఒక జ్ఞానము విజ్ఞత లేని వ్యక్తికి మీరు ఎందుకు నేర్పించారు అని అడిగాడు. అంతే. నేను నేర్పడం ఏంట్రా బాబు, నేను ఎవరికి నేర్పలేదురా అని చెప్తున్నాడు. పద అయితే నీ పేరు చెప్తున్నాడు, గురువు ఎవరంటే నీ పేరు చెప్తున్నాడు. ఆడికి వెళ్దాం. దా కుక్క బాధ్యుడు తీసుకెళ్ళాడు, కుక్క బాధ జీవించాడు. ద్రోణాచార్యుడు పిచ్చి లగిసిపోయింది. ఇప్పుడు అమ్మ అస్సలు గురువు లేకుండానే ఇంత ఇంత విద్యను సంపాదించాడు ఒకడు. పిచ్చి లగిసిపోయింది ద్రోణాచార్యుడికి. అసలు ఆశ్చర్యం కలిగింది, చాలా ఆత్రంగా వెళ్ళాడు. ఏకలవ్య నీకు నేను అస్త్రాలు నేర్పుతున్నాను కదా, ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు. నేర్చుకున్నానండి, మీ బొమ్మ కట్టాను, అలా ప్రాక్టీస్ చేశాను వచ్చేసింది నాకు. ఎలా వచ్చిందంటే వచ్చేసింది అంతే. ఎలా వచ్చిందంటే నేను ప్రాక్టీస్ చేశాను, అది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నీ గురువు ఎవరండి? మీరే కదండి నా గురువు అని. ఈ కుక్క మీద ఈ బాణాన్ని ఈ అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించావు అని అడిగాడు. వెళ్ళి అంటే బొట్టలేని అడగలేదు. ఈ కుక్క మీద ఈ అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించావు అని అడిగాడు. నేను ప్రాక్టీస్ చేసుకుంటే అది అరిసిందండి, దాని అరుపు వల్ల నేను చేస్తున్న ప్రాక్టీస్కి భంగం కలిగింది, అందుకనే వేసాను అన్నాడు. ఓకే, అది ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎక్కడుందో నాకేం తెలుసండి, అది అరిసింది, నాకు చిరాకు పుట్టింది, వేసాను, ఆగింది, అంతే. ఇటు నువ్వు ప్రాక్టీస్ చేస్తే కుక్కరిస్తే నీ ప్రాక్టీస్కి భంగం కలుగుతుందని కుక్క మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించావా నువ్వు అని అడిగాడు. అయిపోయింది కదా ఏకలవ్యుడి పరిస్థితి. అయిపోయింది. ఇంకా ఆడి దగ్గర ఉన్న విద్య అంటే అది చిరాకు పుడితే ఒక కుక్క మీద, ఇప్పుడు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అంటారు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏ ఇచ్చేది బలాన్ని ప్రదర్శించడానికి కూడా సముజ్జి ఉండాలి, ఆ టైం ఉండాలి. సో ఎప్పుడైతే ద్రోణాచార్యుడికి వీడికి అన్నీ వచ్చు కానీ దేన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలియదు, వీడి వల్ల సమాజానికి తీరని హాని జరుగుతుంది, ఎందులో వాడికి ఎలా ప్రయోగించాలో తెలియదు. పిచ్చోడి చేతిలో రాయనమాట, ఏకలవ్యుడి చేతిలో అస్త్ర అసంపద అంతే. సో గురువుని అని నువ్వు చెప్పుకోవాలంటే నాకు నువ్వు గురుదక్షిణ ఇవ్వాలి. మరి ఏమిచ్చి నన్ను గురువు అని నువ్వు చెప్పుకుంటావు, ఏం ఇవ్వాలో మీరే అడగాలి. నీ బొట్టల మీద ఇచ్చి అన్నాడు. అక్కడ వేసాడు దెబ్బ. ఎందుకు నా బొట్టల మీద తీసేస్తే నాకు అన్ని పోతాయని అడిగాడు. బుజ్జి నేనే అమాయకున్నా, నీ బొట్టల మీద అడగలేదురా, ఇది పరిస్థితి, నీకు ఆ సంపద అయితే వచ్చేసింది కానీ దాన్ని ఎలా వినియోగించాలో తెలియలేదు, వినియోగించే అవసరం కూడా నీకు రాదు, నీకు ముందే చెప్పాను నువ్వు బ్రతుకుతున్న విధానానికి నీకు వచ్చిన విద్య సరిపోద్ది అని చెప్పాను, ఆలకించుకుంటే ఎక్కువ నేర్చుకున్నావు, దాన్ని నేను తప్పట్ను, కానీ వచ్చిన విద్యని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలియని నీ వద్ద ఇంత శక్తి ఉంటే దానివల్ల చాలా మంది నష్టపోతారని అడుగుతున్నాను, ఇది నీకు అర్థమైతే నీ బొట్టలైన నాకు ఇచ్చాను. అర్థమైంది ఏకలవ్యుడికి, ఇచ్చేసాడు బొట్టలైన. దాన్ని ఇప్పుడు ఇది యథార్థంగా జరిగింది, ఇది యథార్థ మహాభారతంలో ఉంది, బట్ ఇది ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా ఇప్పుడు. సో నేను అదే అంటున్నాను, ఏకలవ్యుడి సినిమా చూస్తే ఇదే నువ్వు చెప్తాడు, మహాభారతంలో నేను చెప్తాడు, చదివే టైం నీకు లేదు కాబట్టి నీకు తెలియదు, నాకు ఉంది కాబట్టి నాకు తెలుసు. అంతే 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 అర్థమైందండి. క్లియర్. ఏకలవ్యుడికి తన బలాన్ని ఎక్కడ ప్రదర్శించాలో తెలియదు, అంటే విఘ్నత లేదు, కరెక్ట్గా చెప్పాలంటే ఆలోచన శక్తి లేదు, అంతే. అందుకని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి యొక్క బొట్టల మీద తీసేసుకున్నాడు. అంటే వీడు ఇగో కుక్క మీద వేసాడు, రేపు పొద్దున్నాడు అమ్మ మీద వేసి వచ్చి నాన్న ఊడి మీద ఆడికి మండితే ఊడి మీద. సో వీడికి ఇది కరెక్ట్ కాదు, విఘ్నత లేదు, కరెక్ట్ చెప్పండి విఘ్నత లేదు. సో ఇప్పుడు సేమ్ పాయింట్ లో ఏ విఘ్నత ఉందని చెప్పి మొత్తం చరిత్రలోనే అద్భుతమైన విలుకారుడు అర్జునుడికి ఏ విఘ్నత ఉందని చెప్పేసి నేర్పించాడు అంత విద్య. నువ్వు మొత్తం మహాభారతం మొత్తం అడిగిస్తావు తెలుసా, మొత్తం ఈ క్వశ్చన్ తో ఈ ఒక్క క్వశ్చన్ లో మొత్తం నువ్వు ఎంత అడిగావు కదా. ఇప్పుడు కర్ణుడు గొప్ప, గొప్ప, అన్నిటికీ ఆన్సర్ దీంట్లో వచ్చేస్తా. ఓకే ఓకే, వెరీ సింపుల్ చెప్పండి. ఇప్పుడు ఏకలవ్యుడికి ఎలా నేర్పాడు, కర్ణుడికి కూడా ద్రోణాచార్యుడు నేర్పాడు. కర్ణుడు కూడా ద్రోణాచార్యుడు గురువు. ఏం జరిగింది, ఏకలవ్యుడు ఎలా వెళ్ళాడు, కర్ణుడు కూడా అలాగే వెళ్ళాడు. నాకు అస్త్రాలు నేర్పించాడు. అడిగితే నువ్వెందుకు అస్త్రాలు నేర్చుకుందాం అనుకుంటున్నావు అని. అర్జునుడు నేర్చుకుంటాడు కదా, నేను నేర్చుకున్నాను. కర్ణుడికి ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే అర్జునుడితో పోటీ పడతాడు. అర్జునుడు అంటే క్లాస్ ఫస్ట్ అర్జునుడు. ఓకే,
అలాగని కర్ణుడు ఏం తక్కువడేం కాదు, అర్జునుడు కూడా అన్ని విధాలుగా టాప్ 5లోనే ఉంటాడు. ఓకే, కానీ నీకు ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇంతకు చెప్పాను, విజ్ఞత. నీకు చాలా అసలు మనం మాట్లాడుకున్న విషయం నీకు బాగా అర్థం అవడానికి ఏకలవ్యుడి సినారీ నీకు బాగా ఉపయోగపడుతుంది, టోటల్ మహాభారతం అంతా అర్థం అవడానికి. విజ్ఞత. కర్ణుడికి ఎప్పుడు అర్జునుడి మీద అసూయ, ఈర్ష్య. వీడికి ఎక్కువ నేర్పేస్తున్నారు, నాకు తక్కువ నేర్పుతున్నారు అన్నది ఈర్ష్య. అంటే ఆయన నేర్పించేస్తే నేను నేర్చేసుకోగలను అని అనుకుంటున్నాడు, కానీ అది నేర్చుకునే జ్ఞానము పరిణితి కర్ణుడికి లేదు అన్న విషయం ఇప్పుడు నేను చెడ్డోనంటే నేను ఊరుకోను కదా, నేను తక్కువనంటే నేను ఊరుకోను కదా. అదే ప్రాబ్లం కర్ణుడితో. కర్ణుడికి ఎప్పుడు అర్జునుడితోనే పోటీ. అందుకని వెళ్ళి అడిగాడు ద్రోణాచార్యుని. ఏమని అడిగాడు, బాబు నేను ఎందుకు నేర్చుకుంటావు అంటే చాలా వెరీ సింపుల్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అర్జునుడు నేర్చుకున్నాడు కాబట్టి నాకు నేర్పండి. అంటే ఎందుకు నేర్పాలని అడిగితే ఈ ఎబిలిటీస్ చెప్పాలి. యాక్చువల్ నాకు ఇంత ఎబిలిటీ ఉంది కాబట్టి మీరు నాకు నేర్పండి అన్నాడు. అలా అడగలే, అర్జునుడికి నేర్పారు కాబట్టి నాకు నేర్పండి అని అడిగి. అది కరెక్ట్ కాదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే, బాబు నీకున్న నాలెడ్జ్కి నీకున్న తెలివికి నువ్వు బాగా నేర్చుకున్నావు, నువ్వు మంచి విలుకాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నీకు అది అవసరం లేదు, నేర్చుకున్నా సరే కొద్దిగా ఇబ్బంది, వద్దు అని చెప్పాడు. సో అప్పుడు కర్ణుడికి అర్జునుడు నేర్చుకుంటున్నాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనే నేర్చుకోవాలి అని కర్ణుడు డిసైడ్ అయ్యింది. ఎవరు నేర్పుతారు? అందరికీ గురువు ఒకడే, ద్రోణాచార్యుడు నేర్పలేదు. ఇప్పుడు నేర్పివాడు ఎవడున్నాడని ఎత్తికాడు. పరశురాముడు ఉన్నాడు. రైట్. సప్త చిరంజీవుల్లో ఒకడు మణిద్వీపంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నేర్పుతాడు, తెలుసు మనోడికి. సో ఇప్పుడు ఏం చేయాడంటే, పరశురాముడు మణిద్వీపంలో కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఇక్కడ ఒకటే, కానీ పరశురాముడు క్షత్రియులకు నేర్పడు కదా. మీకు చెప్తాను, అది కూడా చెప్తాను. పరశురాముడు మణిద్వీపంలో వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. సో కర్ణుడు ఏం చేశాడంటే, వెళ్ళి పరశురాముడికి సపర్యలు చేయడం స్టార్ట్ చేశాడు. సపర్యలు అంటే ఏముండదు, ఆయన ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, నీళ్ళు తీసుకొచ్చి పెట్టడం, ఏమైనా ఆహారం ఉంటే తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కొన్ని సంవత్సరాల పాటు చేశాడు. 1-2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు చేశాడు. చేసిన తర్వాత గురువు గారికి ఆనందం కలిగింది. వీడు ఏ ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నాడు, నాకు శుశ్రూష చేస్తున్నాడు కాబట్టి వీడికి ఏదో కొద్దిగా నా వరకు నేను ఏం కావాలి, నాకు అస్త్రములు నేర్పించు అని అడిగాడు. అస్త్రములు నేర్పించని అడిగితే నువ్వెవరు అని అడిగితే నేను బ్రాహ్మణుని అని చెప్పాడు. క్షత్రియుడు కదా, శూద్రుడు కర్ణుడు. యాక్చువల్గా శూద్రుడు. క్షత్రియుడు అని మనకు లాస్ట్ లో తెలుస్తుంది. శూద్రుడు కర్ణుడు. నువ్వెవరు అని అడిగాడు. బ్రాహ్మణుని అని చెప్పాడు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసా నీకు? బ్రహ్మము యందు సదా రమించువాడు బ్రాహ్మణుడు. నిరంతరం అంటే ఇంక రెండో పదార్థం లేదు, ఉన్నది నేను ఒక్కనే ఉన్నాను, ఇదంతా నేనే. లాస్ట్ లో కృష్ణుడు చెప్తాడు కదా, ద్రోణంచ భీష్మంచ శరత్ అన్ని నేనే రా బాబు, నువ్వు జాంజకారి నీకు తేడా తెలుస్తున్నాయి, నాకు ఆన్ని బ్రాహ్మణుడు అంటారు. నువ్వెవరంటే నేను బ్రాహ్మణుని అన్నట్టు. చేసిన శుశ్రూష చూశాడు, ప్రతిఫలం ఆశించలేదు, ఉన్నతమైన మేధాశక్తి కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. వాస్తవంగా చెప్పాలంటే మేధాశక్తి ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పరశురాముడి దగ్గర చాలా వినయంగా విధేయంగా సపర్యలు చేయడం వల్ల పరశురాముడు నమ్మాడు. ఇది జ్ఞానం ఉన్నతమైంది కాబట్టి ఇది బ్రాహ్మణుడే నమ్మాడు. అంతే, నమ్మి అన్నీ నేర్పించాడు. ఆయన అని తెలిసిపోయింది. ఒక ఎండ్ ఆఫ్ ది డే తెలిసిపోయింది, నువ్వు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడివి. నువ్వు శూద్రుడివే అని చెప్పుంటే నీకు నేర్పుండేవాడినేమో నేను, కానీ నువ్వు అబద్ధం ఆడి నా దగ్గర విద్య నేర్చుకున్నావు. నేను నీ సపర్యలకు నచ్చి నీకు విద్య నేర్పాను. అంతే. నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు. నువ్వు అంటే నా దగ్గర నువ్వు ఎలా నేర్చుకున్నావు విద్య? అబద్ధం ఆడి నేర్చుకున్నావు, దొంగతనంగా నేర్చుకున్నావు, మోసపూరితంగా నన్ను మోసం చేసి నువ్వు నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నా దగ్గర నేర్చుకున్న విద్య అంతా నువ్వు ఆపత్కర సమయంలో మర్చిపోతావు. శాపం ఇచ్చాడు అంతే. ఓకే, కర్ణుడికి అక్కడి నుంచే శాపాలు తగలబోతున్నాయి. అక్కడికి ఎందుకు ఇచ్చాడు? అబద్ధం ఆడి నేర్చుకున్నాడు. అంతే. నిజంగా శూద్రుడే అని చెప్పిన తర్వాత నేర్పలేదు అనుకో, ఆ తప్పు ఎవరిది? పరశురాముడిది. నువ్వు అసలు అబద్ధం ఎందుకు ఆడాలి? అంతే. నీ వినయ విధేయతలో నీ సపర్యలు చూసి నీకు అస్త్రం నేర్చుకుందానంటే నువ్వు ఎవరు అని అడిగాడు. నువ్వేమని చెప్పాలి? నేను శూద్రుని స్వామి, కానీ నాకు వినయం ఉంది, నాకు మేధా సంపత్తి ఉంది, మీరు నాకు ఎబిలిటీ, నేను ఓకే అనుకుంటే మీరు నేర్పించండి అని చెప్పాలి. ఇది చెప్పలేదు, నేను బ్రాహ్మణుని అని చెప్పాను. వీడి వినయం విధేయత ఇవన్నీ చూసి వీడికి ఆ జ్ఞానం ఉంది అనుకున్నాడు. నీకు బ్రాహ్మణుడు, నేను మళ్ళీ చెప్తున్నా,
ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు కాదు, వాళ్ళు పూజారులు, పురోహితులు, అర్చకులు. బ్రాహ్మణులు అంటే ఉన్నతమైన మేధా సంపత్తి కలిగి సర్వత్రా ఒకే బ్రహ్మ పదార్థమును చూసేవాడు బ్రాహ్మణుడు. నీకు ఇది క్లారిటీ లేదనుకో, మళ్ళీ ఈ క్యాస్ట్ ఈ ప్రాబ్లమ్స్ క్యాస్ట్ సిస్టమ్ బట్టి బ్రాహ్మణులు అది కాదు. బ్రాహ్మణులు అంటే అప్పుడు బ్రాహ్మణులు వేరు, ఇప్పుడు బ్రాహ్మణులు. ఇప్పుడు ఇలా అర్చకులు, పురోహితులు, పూజారులు. సో అది శాపం ఇచ్చాడు. ఎప్పుడు ఆపత్కర సమయంలో గుర్తుండదు, మిగతా సమయంలో గుర్తుంటుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, ఈ టైంకి అర్జునుడికి కూడా వీళ్ళ విద్య పూర్తయింది. వీళ్ళ విద్యను ప్రదర్శించే టైంలో అర్జునుడిని దాటిన విలుకాడు ఈ భూమి మీద లేడు అని ద్రోణాచార్యుడు చెప్పాడు. ఓకే, నేను ఉన్నాను రా బాబు, నాకు అన్ని వచ్చాను. కర్నూలు లేచాడు. ఎందుకు? ఎప్పుడైతే వచ్చాడో దుర్యోధనుడు చూశాడు. ఇద్దరికి విలువిద్య జరిగింది, చూశాడు. శాపం ఏంటి? ఆపత్కర సమయంలో మర్చిపోతాడు, మిగతా గుర్తుంటుంది. చూశాడు వీడి సామర్థ్యం. ఈయన్ని మనం లాక్ చేసేసుకుంటే అర్జునుడితో సమానంగా ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున్న యుద్ధం అంటూ ఒకటి వస్తే వీడు మన పక్కన నుంచి అర్జునుడితో పోరాడు కూడా ఒకరు ఉండాలని వాస్తవంగా నేను చెప్తున్నా. దుర్యోధనుడికి కర్ణుడి మీద ప్రేమ కాదు, గాడి గుడ్డు కాదు, అవసరం అంతే. వాడుకోవడం ఎవరి మేనకే? అర్జునుడి మేనక పోటీగా నా వైపు నించోడానికి ఒకటి కావాలి. ఆడెవడో కర్ణుడు. వెంటనే ఆలోచించలేదు, తీసుకొచ్చి ఓ రాజ్యం చిన్న మొక్కిచ్చి పడేసాడు. ఇప్పుడు కర్ణుడికి ఇంకొక అవసరం ఉంది. అర్జునుడు ఎవడు? రాజు. కర్ణుడు ఏమవ్వాలి అప్పుడు? రాజు అవ్వాలి. ఈ రాజు అవ్వాలంటే ఎవడి పక్కన ఉండాలి? దుర్యోధనుడి పక్కన ఉండాలి. దుర్యోధనుడికి ఏమి ఇష్టం? పాండవులు తిడతా ఉండడం ఇష్టం. కర్ణుడు ఏం చేసాడు? పాండవులు తిడతా ఉండేవాడు. అర్జునుడు నాకన్నా తక్కువడండి, అర్జునుడి బలం ఎంత అండి, నేను ఎదురుగా 2 నిమిషాలు అంతే. ఓకే, ఇది అసలు కర్ణుడు అర్జునుడి చేతులు ఎన్నిసార్లు ఓడిపోయాడు తెలుసా? మత్స్యంత్రం ఛేదించడానికి దుర్యోధనుడి పక్కకి ఆ ద్రౌపది స్వయంవరంలో ఎవరు వెళ్ళారు? కర్ణుడు వెళ్ళాడు. మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయాడు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదిని అవమానిద్దామని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఈ బ్యాచ్ అందరూ వెళ్ళారు మొత్తం. అది చూసి భరించలేని గంధర్వరాజు అనేటువంటి ఒక రాజు వీళ్ళందరినీ దుర్యోధనుడి తమ్ముడైనటువంటి దుశ్శాసనుడిని బంధిస్తే కాపాడడానికి కర్ణుడు వెళ్ళి ఆ గంధర్వుల చేతిలో ఓడిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి దుర్యోధనుడు పారిపోయాడు. 2 మళ్ళీ అజ్ఞాతవాసం చేస్తున్న టైంలో ఉత్తర గోగ్రహణం చేయడానికి వెళ్ళారా విరాట్ రాజు దగ్గర. అప్పుడు ఎవరెవరు వెళ్ళారు? దుర్యోధనుడు వెళ్ళాడు, భీష్ముడు వెళ్ళాడు, ద్రౌపదుడు వెళ్ళాడు, ద్రోణాచార్యుడు వెళ్ళాడు, కృతవర్మి, అందరూ వెళ్ళారు. ఆ రోజుకి దుర్యోధనుడి పక్క ఎవరెవరైతే మహావీరులు ఉన్నారో అందరూ వెళ్ళారు. ఇటుపక్క ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. అర్జునుడు ఒకడే వచ్చాడు. వచ్చి వాళ్ళందరినీ ఏం చేశాడు? పడుకోబెట్టేసి పోయాడు. అంటే ఎన్నిసార్లు ఓడిపోయాడు? ఇక్కడే 4 సార్లు అయిపోయింది. ఎప్పుడు? కవచకుండలాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడే అర్జునుడి చేతిలో 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు యుద్ధం దగ్గరకు వచ్చేసరికి అసలు కవచకుండలాలే లేవు, ఇంకా శూన్యం. ఉంటే బలం ఉండనేమో బలం లేదు. అపాత్ర దానం చేయకూడదు, తెలుసా నీకు? ఇది అపాత్రునికి దానం చేయకూడదు అంటారు. అపాత్ర దానం అంటే ఏంటంటే దానం కూడా ఎలా చేయాలన్నా కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి వేదంలో. ఇష్టానుసారంగా దానం చేయకూడదు, అపాత్ర దానం చేయకూడదు. అంటే యోగ్యుడు కాని వాడికి, అవసరం లేని వ్యక్తికి ఏది ఇచ్చికూడదు. నువ్వు ఇచ్చావంటే అది అవతలోడికి అవసరం ఉండాలి, అది యోగ్యుడైనా ఉండాలి. ఇప్పుడు కర్ణుడి దగ్గరికి దేవేంద్రుడు వచ్చాడు. సూర్యుడు చెప్పాడు ఇలా జరుగుతుంది, నువ్వు వాడికి ఇవ్వద్దు అని చెప్పాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనే విషయం కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసు. తీసుకుని కవచకుండలాల వల్ల దేవేంద్రుడికి ఏమైనా పర్సనల్గా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి ఎందుకు ఇచ్చినట్టు దానం? దేవేంద్రుడు అంత తోడు నా ముందుకు వచ్చి దేహి అని అడిగితే నేను అంటే ఆ దానం కూడా ఏంటి? అహంభావంతో. నీకు సినిమాలు అలా చూపించడు. దేవేంద్రుడికి ఇచ్చిన దానం నేనెక్కడ, దేవేంద్రుడు ఎక్కడ? దేవేంద్రుడు అంత చూడొచ్చి దేహి అని నన్ను అడిగితే నేను ఇవ్వకపోవడం ఇచ్చేస్తాను అంతే. అక్కడ దానంలో కూడా అహంభావం. కేవలం దేవేంద్రుడికి ఇచ్చిన కవచకుండాలు తప్పితే మళ్ళీ ఎక్కడైనా ఎప్పుడైనా కర్ణుడు దానం ఇచ్చిన మహాభారతంలో ఉందా? లేదు. మరి దాన వీర సోర కర్ణ అంటే అది నాన్ సెన్స్ కదా. అంతే. రుద్దారు. గొప్పకి దానం ఇచ్చి చెడిపోయాడు.
కర్ణుడు ఒకటే కాదు, గొప్ప దానాలు చేసి సరిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సొసైటీలో. అంతే. కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అపాత్ర దానం చెయ్యకూడదు. మనం చేసిన దానం అవతలకు ఉపయోగపడాలి, లేదంటే దాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి జ్ఞానమైనా ఉండాలి. అయితే ఇన్స్టెంట్ లేకపోతే సస్టెండ్ రెండిట్లో ఏదో ఒక ఉపయోగం దానం తీసుకునే వ్యక్తికి ఉన్నప్పుడే మనం దానం అవ్వాలి. అలా కాకుండా నువ్వు ఇష్టానుసారంగా దానాలు చేసావు అనుకో, ఏం మిగులుతాయి? కష్టాలే మిగులుతాయి. మనం చాలా మందిని చూసాం, మనం అంటారు ఇడు ఉన్నప్పుడు ఆగలేదురా భూమి మీద ఎక్కడాను, ఇష్టానుసారంగా దానం చేసి ఈరోజు సంకనాకు పోయాడు. ఎందుకంటారా మాట? ఆలోచించి దానం వెళ్ళగారు. గుణం ఎరిగి, గుణము జ్ఞానము ఎరిగి దానం చేయాలి మనం. ఈడు అహంభావంతో చేసేడు దానం అంటే దేవేంద్రుడు అంతటాడు. అంతే అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ దానం కూడా అహంభావంతో కూడుకున్నది. కవచకుండలాలు కూడా లేవు. సో ఇక్కడ నీకు క్లారిటీ వచ్చిందా? కర్ణుడి యొక్క బలమే కవచకుండలాలు. ఆ ఉన్నప్పుడే అర్జునుడు 3 సార్లు కొడితే అవి లేకపోతే ఇంకెంత. ఇప్పుడు ఎవరు చెప్పు? ఇప్పుడు కర్ణుడు బలవంతుడే, అర్జునుడు బలవంతుడే? నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినట్టు అన్ని విన్నట్టు అర్జునుడే కదా. బట్ ఇప్పటిదాకా సినిమా నాలెడ్జ్, ఇప్పుడు మీ వల్ల ఈ సబ్జెక్ట్ కూడా తెలుసుకున్న నాలెడ్జ్ నేను కూడా వాదించగలను. క్వశ్చన్ అడుగు. ఏమి విజ్ఞత ఉందని అర్జునుడికి విద్య ద్రోణాచార్య. యుద్ధ పర్వం జరుగుతుంది. యుద్ధ పర్వం జరిగినప్పుడు దుర్యోధనుడు ఏం చేసాడంటే వాళ్ళ పక్క వాళ్ళందరినీ కూర్చోబెట్టి భీష్ముని అడిగాడు, తాత ఎంతమంది ఉండగా నేను నీకే మొత్తం మన సైన్యాన్ని అంతా సైన్యాధిపతిగా నేను ఉంచుతున్నాను, నువ్వు ఎన్నాళ్ళలో ఈ యుద్ధం కంప్లీట్ చేయగలవు అని అడిగాడు దుర్యోధనుడు. భీష్ముని అడిగాడు. అదే బృందాన్ని కూడా అడిగాడు తెలుసా? ఫస్ట్ భీష్ముని అడిగాడు. అడిగితే దుర్యోధన నేను వయసులో ఉండుంటే నువ్వు అడిగితే 2-3 రోజులు చెప్తున్నావు, నాకు వయసు అయిపోయింది, పూర్తిగా అయిపోయింది, చాలా ముసలోని అయిపోయింది. అర్జునుడు ఒక్కడ లేకపోతే యుద్ధాన్ని నేను 8 రోజుల్లో ముగించేస్తాను. అర్జునుడు లేకపోతే ద్రోణాచార్యుని అడిగాడు, 9 రోజులు చెప్పాడు. ఇంకొకరు ఉంటారు ద్రోణాచార్యుడు బావ సంథింగ్, ఆయన పేరు కృపాచార్యుని అడిగితే ఆయన కూడా బాబు మా బావ భీష్ముడు 8 రోజులు అన్నారు, నాకు 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది అంటే అశ్వత్థామని అడిగాడు. వీళ్ళు ముసలోళ్ళు కదా, 8 రోజులు అన్నారు, నేను 5 రోజులు కుర్రోడు కదా, కొద్దిగా ఆవేశం. సో ఇప్పుడు కర్ణుని అడిగాడు, కర్ణాన్ని వినలే ఒకరోజు జాలు నాకు అన్నాడు. అదంటే అక్కడ ఉన్న వీరులందరూ పగ నవ్వారు. ఈ నవ్వేసరికి కర్ణుడికి లోపల నుంచి ద్వేషం వచ్చేసింది. నాకు చేత కాదని అంటే భీష్ముడు అన్నాడు, ఇంతకు చెప్పాను కదా 3 సార్లు ఓడిపోయావని, అది కర్ణుడు గుర్తు చేసాడు. ఓకే, నువ్వు ఆల్రెడీ 3 సార్లు జలదన్నావు కర్ణుడు ఒకటి దగ్గరే, మళ్ళీ ఇప్పుడేమో అసలు నీ వల్లే పాడైపోయాడు. అంతే. ఇంతకు ముందు కవచకుండలాలు ఉండుంటే నువ్వు రథుడివి. అసలు నీ దగ్గర ఇప్పుడు కవచకుండలాలు కూడా లేవు కాబట్టి నువ్వు అర్ధరథుడివి. నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పాడు. చిచ్చి ఈ ముసలు ఉన్నంత నేను వద్దని చేయనని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పోయాడు. ఎవడు వెళ్ళిపోతాడు? చేతగానుడు వెళ్ళిపోతాడు. అదే రైట్, చేతగానుడు. అంతే. ఇప్పుడు నేను బాబా ఇంతమంది వీళ్ళందరూ నాకు తెలిసిన ఉన్నా నేను యుద్ధం చేయనంటే కర్ణుడు ఏం చెప్పాడు? ఒక పప్పాయి యుద్ధం అంటావు, దిగిన తర్వాత నువ్వు చేయనంటే కుదరదు, నువ్వు చాలా మందిని చంపేసావు, చాలా యుద్ధాల్లో చాలా మందిని చంపు, ఇప్పుడు వీళ్ళు నీ వాళ్ళు అనేటి వదిలేస్తాను అంటున్నావు, మరి అప్పుడు యుద్ధంలో గెలిచిన వాళ్ళందరూ క్షాత్రాన్ని మేసం తిప్పో, ఇప్పుడు వీళ్ళని కూడా చంపనే కదా భగవద్గీత చెప్పాడు. అంతే. యుద్ధం అంటూ ప్రారంభమైంది, స్నేహితుని నమ్మించావు నువ్వు, నేనున్నానని చెప్పావు. ముసలి అందరూ భీష్ముడు సత్యని కానీ నేను యుద్ధానికి రాని నిలుగు కూర్చున్నావు. భీష్ముడు 8వ రోజు వరకు సవలేదు. ఇప్పుడు నువ్వు దుర్యోధనుడికి న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్టు అది దుర్యోధన తలకు గుణం. అందుకే దుర్యోధనుడు చెడ్డడు అంటారు. అక్కడ టాపిక్ అయిపోయింది. బలాబలాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్ ధర్మరాజు దగ్గర కూడా జరగాలి. ధర్మరాజు అడిగాడు, తమ్ముడు నీ బలం మీద నీ పరాక్రమం మీద నాకు విశేషమైనటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఏదో ఆత్రం ఆపుకోలేక అడుగుతున్నాను, ఈ యుద్ధాన్ని నువ్వు ఎన్ని రోజుల్లో ముగించగలవు అని అడిగాడు. అన్నయ్య యుద్ధమే ముగించాలంటే నాకు ఒక్క క్షణం చాలన్నయ్య, పరమేశ్వరుడు ఇచ్చిన పాశుపతాస్త్రం నా దగ్గర ఉంది, ఆ పాశుపతాస్త్రంగా నేను వేసాను అనుకో 6 మిగులుతాం. అంతే. ఎవరో పంచపాండవులు, కృష్ణుడు, మిగతా మొత్తం ఇంకా నా వైపు నీ వైపు లేదు, మొత్తం తుడిచిపోతుంది. కానీ మన వాళ్ళు కూడా చనిపోతారు. పరమేశ్వరుడు అస్త్రాన్ని నాకు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, ఇది వినియోగించకూడని సమయంలో, వినియోగించకూడని సందర్భంలో, వినియోగించకూడని వ్యక్తి మీద వినియోగిస్తే
దీనివల్ల ప్రపంచ నాశనం జరుగుతుంది అర్జున, నీ విజ్ఞత మీద నమ్మకంతో నీకు దీన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా వాడు అని చెప్పాడు. అంటే ఇది నీ దగ్గర ఉందని నీకు ధైర్యం ఉండాలి అంతే, కానీ నువ్వు దాన్ని వాడకూడదు. అంటే అంత అవసరం వస్తేనే కానీ వాడకూడదు. సో ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ పాశుపతాస్త్రాన్ని సంధించే యోగ్యమైన వ్యక్తి మొత్తం సైన్యంలో లేరు. ఇది కేవలం దేవతలతో యుద్ధం చేయడానికి మాత్రమే వాడచ్చు. అంటే ఇప్పుడు ఇన్కేస్ ఏదైనా ఒక టైం బాగోక దేవతలతో యుద్ధం వస్తే వాడుకోవచ్చు. మానవ మాతృల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదు. రెండవది, నాకు బ్రహ్మాస్త్రం కూడా తెలుసు అన్నయ్య, కానీ బ్రహ్మాస్త్రం తెలిసిన వ్యక్తులు అటువైపు ముగ్గురే ఉన్నారు. ఎవరెవరో భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామకి ప్రయోగించడం వచ్చి తప్పితే ఉపసంహరించడం రాదు. కాబట్టి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడు. నా ప్రాణాల మీదకి వస్తే తప్పితే, రెండవది అవతలి వ్యక్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పితే నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. అంటే చూడు, అర్జునుడి యొక్క విజ్ఞత. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలంటే దానికి తగ్గ వ్యక్తి అవతల వైపు ఉండాలని చెప్పాడు. రెండవది, ఒకవేళ అవతల వ్యక్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. అంటే రెండు బలాలు సమానంగా ఉంటే తప్పితే బ్రహ్మాస్త్రాన్ని కాబట్టి నేను ప్రయోగించను, బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాను. అలాగే నా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. ఈ అస్త్రాలన్నీ ఎలా ప్రయోగించాలంటే అవతల వ్యక్తి యొక్క సామర్థ్యం, అవతల దగ్గర ఉన్న వ్యక్తి యొక్క అస్త్ర సంపదను బట్టి ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్రయోగించకపోతే ప్రయోగించిన అస్త్రం వల్ల చాలామంది నాశనం అయిపోతారు అన్నయ్య. కాబట్టి నా యుద్ధం ఇన్ని రోజుల్లో చేస్తానని నేను చెప్పలేను. నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల మీద, అతనుకున్న అస్త్ర సంపద మీద నా యుద్ధం బేసే ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని రోజుల్లో చేస్తాను అని నేను చెప్పలేను అన్నయ్య అన్నాడు. ఇందుకు నేర్పాడు విజ్ఞత. ఇందుకు నేర్పాడు అర్జునుడికి ద్రోణాచార్య. చూడు, ఒక్కటి నేర్పాడు, పుత్రవాత్సల్యంతో అర్జునుడికి బ్రహ్మాస్త్రం ప్రయోగోపసంహరణ నేర్పాను. అశ్వత్థామకు నేర్పకపోతే నా మేన ఏడుస్తాడేమో, వీడికి ఉపసంహరణ నేర్పకపోతే వీడికున్న విజ్ఞత వల్ల బ్రహ్మాస్త్రాన్ని ఇప్పటికీ ప్రయోగించడని ద్రోణాచార్యుడు కొడుక్కి అయిన అశ్వత్థామకి ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం నేర్పాడు. ఉపసంహారం నేర్పలేదు. కానీ అలాంటి బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ ఎవరి మీద ప్రయోగించాడు తెలుసు? ఒక నిండు గర్భంలో ఉన్న పిండం మీద ప్రయోగించాడు. అసలు ఇక్కడ అర్జునుడి విజ్ఞతకి అశ్వత్థామ విజ్ఞతకి అసలు ఏమైనా తేడా లేదు, అసలు పొంతం లేదు, ఎక్కడైనా లేదు అసలు. కాబట్టి బలం అంటే ఎంత ఫస్ట్లో నువ్వు అడిగా మానసికమైనటువంటి బలం, జ్ఞానము, వచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎందుకు వినియోగించాలి, ఎలా వినియోగించాలి, మనకి నేర్పి వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఎలాంటి వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, మన జ్ఞానాన్ని ఎలా ప్రయోగిస్తే, మన శ్రద్ధని ఎలా చూపిస్తే గురువు అనంతమైన విద్యను మనకు నేర్పిస్తాడు అని తెలుసుకొని అర్జునుడు ఆయా రకాలుగా గురు శుశ్రూష చేసి ద్రోణాచార్యుడు కృప వల్ల అనంతమైన విద్య సాధించి ప్రపంచంలోనే సాటి లేని మేటి విలుగాడు. గొప్ప వీరుడు. విద్య వల్ల అయ్యాడు, జ్ఞానం వల్ల అయ్యాడు, విజ్ఞత వల్ల అయ్యాడు. అది సో మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినవి నువ్వు ఇప్పటికి చాలా విషయాలు నేర్చేసుకున్నావు. ఖచ్చితంగా చాలా. అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు దగ్గర అసత్యం చెప్పకూడదు, దానాన్ని కూడా అపాత్రంగా ఇవ్వకూడదు.